నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట పట్టణం కరాచీ సెంటర్లో భారత మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమర యోధుడు సామాజిక సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు 8వ వార్డు కౌన్సిలర్ విగ్రహాల కమిటీ కన్వీనర్ మందపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మండపేట మున్సిపల్ చైర్మన్ ప్రతివాడ అనూక దుర్గారాణి, మండపేట నియోజకవర్గ వైసీపీ నేత వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబులు ముఖ్య అతిథులుగా హాజరై బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ భారతదేశంలో దళితులు, అణగారిన వర్గాల ఉద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. భారతదేశ రక్షణ మంత్రిగా 1971లో ఇండో పాక్ యుద్ధంలో చేసిన సేవలు, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి దోహదపడిన తీరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయనలోని పోరాట పటిమ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు ఉమ్మిడివరపు బాపిరాజు, కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్, మాజీ సొసైటీ అధ్యక్షులు పెంకె గంగాధర్ షేక్, కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, నాయకులు జొన్నపల్లి సత్యబాబు, ఎర్రగుంట అయ్యప్ప, మొండి మురళి, దుగ్గిరాల రాంబాబు, పంపన శ్రీనివాస్, మందపల్లి సంజీవరావు, మంతపల్లి సుధాకర్ రావు, కొల్లి సత్యనారాయణ, మడికి ఆనందరావు, దార్ల అబ్రహాం, కొడమంచిలి భాస్కరరావు, సింధూరపు సత్యనారాయణ, అయినవిల్లి రవణ, పెందుర్తి సూరిబాబు, సీలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కరాచీ సెంటర్ దగ్గర అంటే వీధుల్లోనే ఉండకూడదు అని చెప్పేసి నడిబొడ్డున తీసుకురావాలి అని చెప్పేసి బాబు జగజీవన్ రామ్ గారిని అంబేద్కర్ విగ్రహాలను కూడా మన మెయిన్ సెంటర్లో తీసుకురావడం జరిగింది. తోటపల్లి ఆధ్వర్యంలో మరి ఇలాంటి వేడుకలు నిజంగా ఈయన ఒక ఆదర్శం. ఆయన అతి చిన్న వయసులోనే పేదరికాన్ని, అంటరానితనాన్ని చవి చూశారు. ఎందుకంటే ఇలాంటిది ఉండకూడదని స్కూలు సమయాల్లోనే కూడా అంటరానితనం ఉండకూడదని ఆయన ఎంతగానో కృషి చేసి మరి ఉప ప్రధానిగా మరి ఆయన చిన్న వయసులోనే 27 సంవత్సరాలకే ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత 86 సంవత్సరాలు ఆయన చనిపోయే వరకు కూడా ఆయన పదవుల్లో అనేక రకాల మంచి పదవులు, అన్ని రకాల ఉప ప్రధానిగా ఉండేది ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అలాంటి వాళ్ళు మరి ఆశయాలకి ప్రతి యువత కూడా ఆశయంగా ఆయన తీసుకొని ఆయన చేసిన అంటే రాజ్యాంగాన్ని సృష్టించింది అంబేద్కర్ అయితే ఆయన చట్టరూపంగా తీసుకొచ్చింది బాబు జగజీవన్ రామ్ గారు. అలాంటి వాళ్ళు యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మన నేత బాబు జగజీవన్ రామ్ గారు 117వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మండపేట పట్టణంలో మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండపేట పట్టణం నడుపుకుంటూ ఉండాలని చెప్పి మన నాయకుడు తోటపల్లి గారు ఇక్కడ అంబేద్కర్ జగజీవన్ రామ్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే వంగపేట మోహన్ రంగా గారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాబు జగజీవన్ రావు ఇంటికాడి నుంచి అతిపేదగారు పెరుగుతా ఆయన ఉన్నత విద్యను అభ్యసించి మన భారత ప్రభుత్వంలో మంచి పాత్ర పోషిస్తూ రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆయన మంచి పాత్ర పోషిస్తూ ఎమర్జెన్సీని వ్యతిరేకించి ప్రజాస్వామ్యం కోసం మంచి పోరాటం చేసిన గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రావు. అటువంటి నాయకుడిని ప్రతి సంవత్సరం తలుచుకుంటా ఆయన ఆశయాలు సంవత్సరం పొడుగునా కృషి చేస్తూ ఉండాలని చెప్పి మన పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వెండి బాబురాజు గారు, ఉమ్మడివరపు బాపిరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగజీవన్ రావు గారి 117వ జయంతి 117వ జయంతి జరుపుకుంటున్నాం. దీంట్లో చెప్పుకునేది ఏంటంటే జగజీవన్ రావు గారు అనే వ్యక్తి అతి పేదవర్గం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి వరకు వెళ్ళారు. ఇంచుమించు ప్రధాని కూడా అవ్వాలైనా కొన్ని శక్తుల వలన అవలాపోయాడు. అలాగే దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తికి మన భారతరత్న పురస్కారం కూడా అందజేస్తే స్థాయిగా మిగిలిపోతారు. ఇలాంటి నాయకుల ఆదర్శంలో మిగతా వాళ్ళు కూడా ప్రయాణించి దేశాన్ని అభివృద్ధి చేయడానికి చూడాలి. అలాగే ఆయన కుమార్తె కూడా స్పీకర్ చేశారు, మీరా కుమారి గారు. ఆవిడ కూడా స్పీకర్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మనకి జగజీవన్ రావు గారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా ఆయన ఆశయాల్లో నడవాలి, అందరూ నడవాలి.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.